టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో అనంతపురం జిల్లా కొడికొండకు చేరుకోనున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి తిలక్ లైవ్ లో అందిస్తారు. తిలక్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ప్రతిభ. రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకుని రైతుల ఓట్లు దండుకుని గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించింది, పూర్తిగా గాలి వదిలేసింది. కనీసం ఎరువులు కాదు కదా, కనీసం విత్తనాలు కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి ఇక్కడ అనంతపురం జిల్లా రైతులు వాపోతున్నారు. అయితే కరువు జిల్లా అయిన తమ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రాయితీలు ప్రకటించకపోగా తమకు అందించాల్సిన ఎరువులను కూడా వేరే జిల్లాలకు తరలించుతోంది. కాంగ్రెస్ పెద్దలు గద్దలా తండుకుపోతున్నారని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్నారు. కొంతమంది రైతులు కూడా ఇక్కడ ఉన్నారు, కొంతమంది నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అనంతపురం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన అన్యాయం చేసింది అనుకుంటున్నారు మీరు? రైతుల గురించి మాట్లాడే నైతిక విలువ గాని, అర్హత గాని, హక్కు గాని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని లేదా ఈ ప్రభుత్వానికి కానీ లేదు. కారణం ఏమంటే ఎన్నికల కంటే ముందు మాది రైతు సంక్షేమ ప్రభుత్వము, రైతుల శ్రేయస్సే మా ఊపిరి, వాళ్ళ కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తామని చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలని తుంగలో దొక్కి రైతులు పచ్చి మోసం దగా చేసింది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీ వినియోగం రీతిలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 7,000 మంది రైతులు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇంతకంటే అవమానకరం ఏ ప్రభుత్వం అనుకుంటుంది? ఇది రైతు రక్షక ప్రభుత్వం కాదు, రైతు భక్షక ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా మనవి చేస్తూ సాక్షాత్తు ఈ జిల్లాకు వ్యవసాయ శాఖ మంత్రి ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఉండి కూడా అనంతపురం జిల్లాని ఎందుకు విస్మరించారని మీరు అనుకుంటున్నారు? ఈయన రఘువీర్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ అనర్హులు. ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి. ఇది ఇప్పటికే కారణం ఏమంటే చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా అనేక రకాల అబద్ధాలు చెప్తుంటాడు. ఆయన వ్యవసాయ శాఖ తప్ప అన్ని శాఖల గురించి అనర్గళంగా మాట్లాడతారు కానీ వ్యవసాయ గురించి బొత్తిగా ఆయనకేమి తెలియదు. ఈ జిల్లాలో 2008-2009 సంవత్సరంలో ఇన్సూరెన్స్ 620 కోట్లు వచ్చింది. అంటే పంట దిగుబడి తక్కువగా ఉంది, 88 కేజీలు అని చెప్పి ఇచ్చారు. ఈ రోజు 2009-2010 సంవత్సరంలో ముందు కంటే పంట చాలా ఘోరంగా దెబ్బతింది, రైతులు తీవ్రంగా నష్టపోయినారు. 220 కోట్లకి లెక్కలు రాశారు. అంటే ప్రభుత్వం యొక్క అసమర్థత, అధికారులకు వైఫల్యం వల్ల ఈ రోజున అనంతపురం జిల్లా రైతాంగం 1000 కోట్ల రూపాయల పరిహారమును నష్టపోతా ఉందంటే దీనికి బాధ్యత రఘువీరెడ్డి వహించాలి, ఈ ప్రభుత్వం వహించాలి. ఆ ఇన్సూరెన్స్ తగినంతకు వచ్చేంత వరకు ఈ తెలుగుదేశం పార్టీ తప్పుకోకుండా ప్రయత్నం చేస్తుంది, ఉద్యమాలు చేస్తాం. ఈ ప్రభుత్వం మెడలో ఉంచేంత వరకు మేము ఎదురిగే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఎరువులు కొరత లేదని చెప్తున్నారు, అనంతపురం జిల్లాలో ఎరువులు అసలు అందట్లేదు, విత్తనాలు అందట్లేదని చెప్తున్నారు. ఇక్కడ యూరియా గానీ, డిఏపీ గానీ, డైమోన్ ఫాస్ఫేట్ గానీ కాంప్లెక్స్ కొరత చాలా ఎక్కువగా ఉంది. కారణం ఏమంటే రాజు బావమరిది వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మిక్సింగ్ ప్లాంట్స్ ఈ రైతుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళే అక్రమ వ్యాపారం చేస్తున్నారు. పేపర్లో పుంకాలుగా వస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు, చీము లేదు, రక్తం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రైతాంగం ఏ రైతులైతే ఇలా గద్దెనెక్కిచ్చారో అదే రైతులు తప్పకుండా గద్దె నింపే దూరం ఎంతో లేదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం. ఈ 3 రోజుల చంద్రబాబు పర్యటన ఎలా సాగబోతోంది మీ జిల్లాలో? మేము బ్రహ్మాండంగా హిందూపూర్ నుంచి మేము ఆహ్వానం పలుకుతున్నాము. అక్కడి నుంచి వెనుకొండ, ధర్మవరం, అదేవిధంగా అనంతపూర్ 3 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు, నాయకులు అయితే ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మా అధినాయకుడు వస్తున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన బ్రహ్మాండంగా మేము ఇన్వైట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తారు. మేడం, మహిళలకు ఎంతో అన్యాయం జరుగుతోంది, మా జిల్లాలో పావుల వడ్డీలు రుణాలు కూడా రావట్లేదని చెప్తున్నారు. మీరు చంద్రబాబుకి ఏ విధంగా వెన్నమించుకుని ప్రభుత్వమే ఒత్తిడి తెప్పించాలనుకుంటున్నారు? ఇప్పుడు మహిళలందరూ కూడా ఆ రోజు ఆత్మవిశ్వాసాన్ని కలుగజేసింది చంద్రబాబు నాయుడు గారు. డాక్రా గ్రూపులు ప్రతి గ్రామంలో కూడా ఉండేటట్టు చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు పావులా వడ్డీకి లక్షాధికారులు చేస్తామన్న ప్రభుత్వం మహిళలను విస్మరించింది. ఏ ఒక్క రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ కూడా లక్షాధికారి కాదు, భిక్షాధికారులు అయ్యారు. మరి వారందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలు అందరూ కూడా అటెండ్ అయ్యి హాజరవుతారు. వాళ్ళ యొక్క సమస్యలు ఆయన తప్పనిసరిగా విని ఆ రకంగా వాళ్ళని ఏ విధంగా ఈ యొక్క అవినీతి అక్రమాల నుంచి వారిని తప్పించాలో ఉద్యమిస్తాం. చెప్పండి, మైనారిటీలకు ఏ విధంగా ఉంది? మైనారిటీలు ఆస్తులు ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ యొక్క రాష్ట్రంలో మైనారిటీల ఓట్లతో మైనారిటీలకు ముందర పెట్టుకుని ఓటు రాజకీయాలతో మైనారిటీ ఓట్లతో గద్దెనెక్కిన ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల యొక్క భూములు అన్ని అన్యాక్రాంతమయ్యి ఆయన కావాల్సిన ఎంపీలకు, ఎమ్మెల్యేలకు చాలా చౌక ధరల్లో అమ్మేసి వఫ్ ఆస్తులన్నీ ఈనాడు రాష్ట్రంలో ఉన్న పెద్ద వఫ్ ఆస్తులన్నీ కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసుకుని వాళ్ళు రియల్ వ్యాపారాలు చేసుకుని కోట్లు గడిస్తున్నారు. కానీ మైనార్టీల సంక్షేమం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచించే దశలో లేదు.
సార్ చెప్పండి సార్, రైతులకు పంట రుణాలు ఇప్పించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా కానీ ఇంకా ఖరీఫ్కి విత్తనాలు సరఫరా చేయలేదని చెప్పి అంటున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలుకుతుందని రీషెడ్యూల్ చేస్తామన్నారు కానీ రైతులకి ఏ బ్యాంకులో కూడా రీషెడ్యూల్ చేసేదానికి ప్రజలు క్యూలో నిలవని కూడా ఒక్క బ్యాంకు కూడా సహకరించలేదు. ప్రభుత్వం ఏమాత్రం చర్య తీసుకోలేదు. విత్తనాలు కూడా సక్రమంగా సరఫరా చేయలేదు. ఇచ్చిన సబ్సిడీ విత్తనాలు కూడా అమ్ముకుంటారు, వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళే ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళమ్మిండి వాళ్ళపైన వాళ్ళే ఎంక్వైరీ చేస్తే ఏం న్యాయం జరిగేది అనుకుంటుంది. అట్లా ఉంది ప్రభుత్వం. ఈరోజు పాల వడ్డీకి క్రాప్ లోన్లు పాల వడ్డీకి ఇస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మీటి చెప్తున్నారు. ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా పాల వడ్డీకి అందించిన పాపాన పోలేదు. సార్ చెప్పండి సార్, అనంతపురం జిల్లాలో ఎరువులు అక్రమాలు చేసిన వాళ్ళకే లైసెన్సులు రెన్యువల్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం మీద అనేక రకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఎరువుల్లో బ్లాక్ మార్కెట్ అమ్ముతున్నారు, అధికారులు కుమ్మక్కైనారు, కోట్లాది రూపాయల ప్రజాసొమ్ము దుర్వినియోగం అవుతా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము సవాల్ చేస్తున్నాం, హెచ్చరిస్తాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంక్వైరీ చేయండి. కోట్లాది రూపాయల ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం అవుతుంది. రైతులకు న్యాయమైన కోరికను మన్నించవలసిన కోరుతూ దాని మీద ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలం చెందింది. తమ నాయకుడు అధినాయకుడికి విన్నవించుకుని తమ కష్టాలు విన్నవించుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలాగా ఈ 3 రోజుల పర్యటన కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ తిలక్.